ఉగ్రవాదం మళ్లీ పంజా విసిరింది. కాశ్మీర్లో అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఉగ్రముఖలు అదును చూసి రెచ్చిపోయాయి. భద్రతా బలగాలను టార్గెట్ చేసి 17 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘాతుకంపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సామాన్యుని వరకు ప్రతి ఒక్కరూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. నిత్యం ఉగ్రదాడులు, ఘర్షణలతో అట్టుడుగుతున్న జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో చూడని దారుణ ఘటన చోటు చేసుకుంది. భరతమాత మణికిరటాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే సైనిక బలగాలపై ఉగ్రవాదం మరోసారి పంజా విసిరింది. నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్పై టెర్రరిస్టులు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. సైనికులు తేరుకొని ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా కాల్పులు, పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను శ్రీనగర్లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బారాముల్లా జిల్లా యూరి సెక్టార్లోని ఆర్మీ బెటాలియన్ 12వ బి గ్రేడ్ ప్రధాన కార్యాలయం వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉంది. శ్రీనగర్ ముజఫరాబాద్ హైవే ప్రాంతంలో ఉన్న ఈ క్యాంపు ఆర్మీకి కీలకమైన పాయింట్. డోగ్రా రెజిమెంట్కు చెందిన జవాన్లు ఇక్కడ తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో బలగాలు ఇక్కడికి వచ్చాయి. భద్రతాపరమైన విధుల్లో ఉన్న ఓ బృందం విధులు ముగించుకొని మరో బృందం విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర ముఖలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసురుతూ విధ్వంసం సృష్టించారు. 4 ఉగ్రవాదులు శనివారం సాయంత్రమే యూరి సెక్టార్లో అడుగుపెట్టినట్టు సమాచారం. మారణాయుధాలతో సరిహద్దు రేఖ దాటి యూరిలోకి చొరబడిన ముష్కరులు బేస్ క్యాంపుకు రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను కట్ చేసి అందులోకి ప్రవేశించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య చొరబడిన ఉగ్రవాదులు సైనికులు డ్యూటీ చేంజ్ చేసుకునే సమయాన్ని అనువుగా చేసుకుని రెచ్చిపోయారు. క్యాంపుపై గ్రెనేడ్లు విసురుతూ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ దొంగ దెబ్బతీశారు. తేరుకొని ఎదురుదాడి చేసే లోపే కొంతమంది జవాన్లు ఉగ్రతోటాలకు బలయ్యారు. పేలుళ్ల దాటికి మంటలు చెలరేగడంతో జవాన్ల టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రాణ నష్టం పెరిగిపోయింది. కాల్పుల మోత, పేలుళ్ల శబ్దాలతో ఆర్మీ క్యాంప్ హోరెత్తిపోయింది. గ్రెనేడ్ల దాటికి టెంట్లు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో దట్టమైన పొగ ఆవరించింది. ఉగ్రదాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. అంతా కలిసి ఉగ్రవాదులపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. దాదాపు 6 గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హుటాహుటిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎప్పటికప్పుడు దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఆయన రక్షణ, హోంశాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బీఎస్ఎఫ్, సిఆర్ఎఫ్, ఐబీ రాచీఫ్లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. దాడి జరిగిన తీరు, తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన రాజ్నాథ్ వివరాలని ప్రధాని మోదీకి తెలియజేశారు. కనీ విని ఎరుగని దాడితో షాక్ తిన్న కేంద్రం సైనికులకు సంఘీభావం తెలిపేందుకు రంగంలోకి దిగింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ హుటాహుటిన కాశ్మీర్ వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. యూరి, బారాముల్లా సెక్టార్లలో రహదారులను మూసివేశారు. భారీగా బలగాలను రంగంలోకి దింపి ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేశారు. పంజాబ్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్మీ బలగాలు గస్తీని పెంచాయి.